నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి అసలు చదివే కలిసి రాదు. అక్క వాళ్ళ చదువు వాళ్ళు చదువుకునే టైంలో మేము అడ్డమొచ్చాము. మేము చదువుకునే టైంలో అంటే నా సిక్స్త్‌లోనే అక్క వాళ్ళిద్దరికి పెళ్లయిపోవడం వల్ల నేను సిక్స్త్‌లోకి వచ్చిన వెంటనే మా నాన్నగారికి సీరియస్ అయిపోయింది. నా చదువు నేను చదువుకుంటున్నప్పుడు. సో, మా ఫాదర్ ఆల్రెడీ హ్యాండిక్యాప్ ఆయన. సో, ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. చనిపోతారే అనుకున్నాము. చివరికి మా కోసం ఆ భగవంతుడు పంపేశారు వెనక్కి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. నిజం చెప్పాలంటే ఈ వీడియో నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. అంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియో, అంటే నా పుట్టుక గురించి చెప్పడం, నేనేంటి అని చెప్పడం అనమాట. ఇంకా ఏం బాగొద్దు, డైరెక్ట్గా వీడియోలోకి పోదాము. ఇంకా నేను నా గురించి చెప్పాలి. ఇదే ఈ వీడియోకి ఒక థంబ్నెయిల్ పెట్టేశాను. నేను ఇంకా నా గురించి చెప్పాలి అని. ఇప్పటివరకు నా గురించి చెప్పుకోకపోవడానికి కారణం ఒక్కటే, అదేంటంటే మ్యాక్సిమం నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్సే ఉన్నారు. సో అందరికీ తెలుసు నేనేంటి అనేసి. అందుకని కానీ కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలానే ఈ వీడియో ద్వారా కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారని నమ్ముతున్నాను. సో అందుకనేసి ఇప్పుడు నా గురించి నేను చెప్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను నా గురించి చెప్పాలంటే మనం గూడెం వెళ్ళిపోదాము. నేను గూడెంలో పుట్టానమాట. గూడెంలో నేను పుట్టడానికి ముందే ఒక చిన్న వార్ జరిగింది ఇంట్లో. అదేంటంటే ఆల్రెడీ నాకంటే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ తర్వాత అన్నయ్య పుట్టాడు, తర్వాత నేననమాట. నేను కడుపులో ఉన్నప్పుడే నేను ఆడపిల్లని తెలిసిపోయింది. సో ఇంట్లో వాళ్ళందరూ నో తీసేద్దాం అన్నారు. కానీ మా నాన్న మాత్రం అసలు ఒప్పుకోలేదు. వద్దు వద్దు, నా కూతురు నాకు కావాలనేసి అన్నారు. పర్వాలేదు నేను పెంచుకుంటాను అని అన్నారు. సో నేను కూడా సర్వైవ్ అయిపోయాను. అది నా సర్వైవ్ స్టోరీ. సో అంటే మా నాన్నే నన్ను పుట్టించాడు అనమాట. సో మా నాన్నే నన్ను బతికించాడు అనమాట. అందుకే మా నాన్న నాకు దేవుడు. ఇంకా ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్. ఇంక విషయానికి వచ్చేసి చిన్నప్పటి నుంచి నేను ఒక సింగిల్ పేరెంట్ చైల్డ్ని. మా నాన్నే నన్ను చూసుకున్నారు. నన్నే కాదు, మా అక్క వాళ్ళిద్దరు, అన్నయ్య, తర్వాత నేను, మేము నలుగురం అనమాట. మా నాన్న వచ్చేసి ఒక హ్యాండిక్యాప్ అండి. సో హ్యాండిక్యాప్ అయి ఉండి మమ్మల్ని అసలు ఎప్పుడు తక్కువ కాకుండా తనకున్న దాంట్లోనే చాలా బాగా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే ఒక తండ్రి పిల్లల్ని పెంచుతున్నారు అంటే పిల్లల్నే తక్కువ చేసి మాట్లాడుతుంది సొసైటీ. ఎందుకంటే తల్లి లేని పిల్లలు వీళ్ళని ఏదైనా అనొచ్చు అన్న ధైర్యం ఉంటుంది అనమాట. అదే ఒక మహిళ అంటే ఒక తల్లి పిల్లల్ని పెంచితే, మా అత్తయ్యనే తీసుకోండి. సో మా హస్బెండ్ సింగిల్ పేరెంటే తను కూడా. సో ఇక్కడ వేరవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక మదర్ని తప్పుగా మాట్లాడతారు. ఎందుకో తెలియదు కానీ మెయిన్ టార్గెట్ వచ్చేసి వీక్ పర్సన్స్ మీద ఉంటుంది అనమాట సొసైటీ మొత్తానికైతే. ఇంకా అక్క వాళ్ళకి నా సిక్స్త్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా నాన్నకి సడన్గా స్టమక్ పెయిన్ వచ్చి చాలా సీరియస్ అయిపోయారు. ఇంకా నాన్న ఉండరేమో అనుకున్నాము, కానీ ఫైనల్లీ నాన్న కూడా సర్వైవ్ అయిపోయారు ఆ సిచ్యువేషన్ నుంచి. అప్పటి నుంచి మా నాన్న బెడ్డెడ్ అనమాట. నా సిక్స్త్ నుండి బెడ్డెడ్. అంటే తను ఏంటంటే హ్యాండిక్యాప్ కాబట్టి ఆయన్ని ఎత్తి మంచం మీద కూర్చోబెట్టడము, లేదంటే ఎత్తి తన రిక్షా ఉంటుంది కదా దాని మీద కూర్చోబెడితే ఆయన బయటకు వెళ్ళేవారు అనమాట. అలా అనమాట. సో అలా నేను మా అన్నయ్య కలిసి మా నాన్న చూసుకునే వాళ్ళం. నేను సిక్స్త్ అంటే మా అన్నయ్య 8th క్లాస్ అనమాట. సో అప్పటి నుంచి వాడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు. అక్క వాళ్ళకి పెళ్ళి అయిన వెంటనే మాకు చాలా భారం అయిపోయింది. మా లైఫే మాకు భారం అయిపోయింది మెయిన్. ఇంకా అక్క వాళ్ళకి కూడా వాళ్ళు చదువుకున్నప్పుడు మేము చిన్నపిల్లలం, మా కోసం వాళ్ళు చదువు మానేశారు. ఇంక నేను సిక్స్త్‌లోకి వచ్చిన వెంటనే ఒకేసారి కష్టాలన్నీ నా మీదకి వచ్చేసాయి అనిపించింది. అక్కడికి పెళ్ళిళ్ళు అయిన వెంటనే వంట చేయాలి, చదువుకోవాలి, నాన్నని చూసుకోవాలి, నాన్న మంచి చెడులు చూసుకోవాలి, ఇదే ఉంటుంది బ్రెయిన్ మొత్తము. సో అందుకని చాలా అంటే చాలా లో అయిపోయేదాన్ని. కానీ నిజం చెప్పాలంటే నేను అప్పుడే చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి ఇప్పటికంటే. ఎందుకంటే అప్పుడు నాకు ఒక ఆప్షన్ ఉంది. ఇంకా నేనే మా నాన్నకి నేనే చూసుకోవాలి, నేనే ఉండాలి అని, నేనే స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకునేదాన్ని. సో అందుకని ఒక మొండి పట్టుదల వచ్చేసింది అప్పుడు. ఇప్పుడు ఎందుకు వీక్గా ఉన్నానో నేను తర్వాత చెప్తాను. సో ఇలా నేను అలాగలా సర్వైవ్ చేసుకుని నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. నాకు స్టమక్ పెయిన్, 24 hours పెయిన్, ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్, ఆ తర్వాత అన్నయ్య డిగ్రీ కంప్లీట్ అయింది, కోచింగ్కి వెళ్ళాడు, నన్ను ఒంటరిగా వదిలేశాడు. ఇంకా నాన్న గురించి చెప్పాలంటే ఇంకా చెప్పక్కర్లేదు. మా నాన్న గురించి చెప్పాలంటే పేజీలే ఉంటాయి. సో ఇది నా సర్వైవ్ లైఫ్. నేను ఇలా సర్వైవ్ అయ్యానమాట. ఇది నా గురించి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఇంకా మా వారికి నాకు చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉంది. అందరికీ తెలుసు ఇది. నా సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలుసు. మా వారికి నాకు చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ వల్లే లవ్ మ్యారేజ్ అయితే కాదు ఇది అరేంజ్డ్ మ్యారేజే. ఇంకా ఫైనలీ తనకి జాబ్ వచ్చింది, అన్నయ్యకి జాబ్ వచ్చింది. వీళ్ళిద్దరు కష్టపడి మా ఇంటి పరిస్థితులు తెలుసుకుని
ఇంకా చెడు అలవాట్లు పట్టుకోకుండా చక్కగా చదువుకుని మంచిగా జాబ్ తెచ్చుకున్నారనమాట. వీళ్ళ యొక్క 21 ఇయర్స్కే మా అన్నయ్య మా బావ ఇద్దరు జాబ్స్ తెచ్చుకున్నారనమాట. 22 ఇయర్స్కే మా ఆయన నేను పెళ్లి చేసేసుకున్నాము. సో అంటే ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారము మేము కూడా పెళ్లి చేసేసుకున్నాము. పెళ్ళయ్యాక నేను ఎప్పుడు ఊహించలేదు అవేసి నన్ను ఇలా చూసుకుంటారు అనేసి. నిజంగా నేను తలుచుకున్నా సరే నాకు చాలా ఆ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నిజం చెప్పాలి అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఫస్ట్ ప్రజెంట్ లైఫ్ ఇది. ఇంక నేను ఆల్రెడీ చెప్పాను నేను జీరో అయిపోయాను అనేసి, అంటే నేను వీక్ అయిపోయాను అనేసి. ఎందుకు వీక్ అయిపోయానంటే ఎందుకు అలా అన్నానంటే నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, గ్రాడ్యుయేషను. ఆ తర్వాత నా పెళ్ళయింది. తర్వాత కూడా నేను కోచింగ్ తీసుకుందాము, మంచిగా జాబ్లో సెటిల్ అవుదాము అలా అనుకున్నాను. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే బాబు పుట్టడము, వాడిని చూసుకోవడము, నాకంటూ వెనక ఎవరు లేరు వాడిని చూసుకోవడానికి. వాడికి ఉన్నది నేనే కాబట్టి నేను ఇంకా స్టడీస్ వైపు వెళ్ళలేకపోయాను అనమాట. మా వారు ఇప్పటికీ అంటూ ఉంటారు, నువ్వు ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధిస్తావు, నువ్వు బాధపడుకో అని అంటూ ఉంటారనమాట. నన్ను ఎవరైనా నమ్ముతారంటే అది మా ఆయనే. ఆయన ఇప్పటికీ అంటారు, నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు అబ్బా, ఎందుకు టెన్షన్ పడతావు, నాకు నమ్మకం ఉంది అని అంటుంటారు. నిజం చెప్పాలంటే నాకు నా మీదే నమ్మకం లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో తెలీదు. నాకేంటంటే మా ఆయనతోనే ఉండాలి, కానీ లైఫ్లో ఏదో ఒకటి చేయాలి. మా నాన్నని బాగా చూసుకోవాలని ఉంది నాకు. మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. అంటే చాలా బాగా చూసుకోవడం అంటే ఏదో పెద్ద పెద్ద ఇల్లులు కట్టలేదు, కోటలు కట్టలేదు అలా కాదు. తనకున్న దాంట్లో తన పొజిషన్ అలా ఉన్నా సరే మా నలుగురిని ఎప్పుడు తక్కువ చేయలేదు. సో నా వరకు ఏమనుందంటే మంచిగా జాబ్ చేయాలి అబ్బా, నా స్టడీస్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ నా స్టడీస్ని నేను స్టార్ట్ చేయాలి, జాబ్ చేయాలి, మా నాన్నని బాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్ నా ప్రజెంట్ లైఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది. నా బాబు, నేను, మా వారు ఇలానే నేను మా వారు చాలా హ్యాపీగా ఉన్నాము. నేను నా ఇంట్రొడక్షన్ వీడియో ఇవ్వడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే చాలామంది లైవ్లోకి వస్తున్నారు, అందరూ అంటున్నారు అబ్బా మీకేంటబ్బా మీరు అంటే స్టార్టింగ్ నుంచి నాకు అదే ప్రాబ్లము. లైవ్లో వస్తున్నప్పుడల్లా అందరూ అనుకుంటున్నారు మీకేంటబ్బా మీరు ఆర్మీ వాళ్ళు బోల్డ్ డబ్బులు ఉంటాయి అది ఇది అనేసి. కానీ నేను మీ అందరికి ఇదే చెప్తానండి, మేము చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ కంటే కొంచెం హై రేంజ్లో ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, నేను మిడిల్ క్లాస్ అని అయితే చెప్పట్లేదు. మిడిల్ క్లాస్ కంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు దాన్ని, ఆ రేంజ్లో ఉన్నాము. హ్యాపీగా ఉన్నాము, ఉన్న దాంట్లో తింటున్నాము, ఎవరిని కష్టపెట్టట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. వచ్చేసి నా ఇంట్రడక్షన్ అనమాట. నేనేంటంటే శారీలో అలవాటు లేదు కదా నాకు, సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాను నేను. టీషర్ట్స్, నైట్ డ్రెస్లు అందుకే అలవాటు చేసుకోకూడదు. చక్కగా చీర కట్టుకొని తిరగచ్చు ఇంట్లో, కానీ మనకు అలవాటు లేదు కదా. ఇంకా ఫైనల్లీ ఇదండి నా వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. ఇంకా ఇప్పటి నుంచి మేము హై రేంజ్ వాళ్ళం అనేసి అనుకోవద్దు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఇంకా చాలా అంటే చాలా అధ్వాన్నమైన పరిస్థితి నుండి వీళ్ళ కష్టం వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు. నిజం చెప్పాలంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. చదువు అనే ఆయుధం నీ దగ్గర ఉందా, నువ్వు ఏదైనా చేయొచ్చు అబ్బా. చెప్తున్నా కదా, గుర్తుంచుకో. నువ్వు చక్కగా చదువుకో, లైఫ్లో ఏదో గోల్ పెట్టుకో, ఏదైనా చేయగలవు, సరేనా? అండ్ ఇది వచ్చేసి నా వీడియో, నా ఇంట్రడక్షన్ వీడియో. నేనుండేది, నా పరిస్థితి, నా ప్లేస్, నా లైఫ్ ఇదేనండి. సో మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్ కొత్తగా వస్తే, ఈ వీడియోని కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దబ్బా. ప్లీజ్ అండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.